నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కాటమరాజుగడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా అనుకుంటే ఓటమి ఎందుకు వెంటాడింది? అభ్యర్థి మార్ప లేక రెడ్డి సామాజిక వర్గం దెబ్బతీసిందా? మండల స్థాయి నాయకుడిని ఎమ్మెల్యేగా చేద్దామన్న ప్రయోగం వికటించి పార్టీ ఉనికినే దెబ్బతీసిందా? ట్రిపుల్ కాలేజీని ఇచ్చిన కనిగిరి వాసులు కనికరం చూపించలేదెందుకు? అంతర్గత విభేదాలు, టీడీపీ రాజకీయ చాణక్యత, కనకపురిలో సైకిల్ సవారీ షురూ అయిందా? ఒకప్పటి కనకపురి, ఇప్పుడు కనిగిరి. 1952లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో వరుస కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకసారి, 4 సార్లు కాంగ్రెస్ పార్టీ, 4 సార్లు టీడీపీ, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం అందుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సార్లు పోటీలో ఉండగా 2019లో మాత్రమే విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి పోటీ చేసిన కదిరి బాబురావుపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ 40,000 ఓట్లతో విజయం సాధించారు. యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో వైఎస్ఆర్సీపీ ప్రతిసారి యాదవ సామాజిక వర్గం అభ్యర్థినే పోటీలో ఉంచుతూ వచ్చింది. టీడీపీ మాత్రం ఒకసారి బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చి విజయం అందుకుంది. 2014 ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ ఓటమి పొందిన 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నారు. బుర్రా మధుసూదన్ యాదవ్పై అవినీతి ఆరోపణలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి వర్గం అని ముద్రపడింది. దీనితో బాలినేని శ్రీనివాస్ రెడ్డితో విభేదాల కారణంగా రెడ్డి సామాజిక వర్గానికి దూరమైనాడు బుర్రా మధుసూదన్. ఓ పక్క టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తన సామాజిక వర్గంతో మంచి సంబంధాలు కొనసాగించాడు. బుర్రా మధుసూదన్ యాదవ్ రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెడుతూ తన యాదవ సామాజిక వర్గానికే పనులు కేటాయిస్తున్నారనే అభియోగాలు వైఎస్ జగన్కే ఫిర్యాదులు చేశారు నియోజకవర్గంలోని నేతలు. అవినీతి ఆరోపణలు, రెడ్డి సామాజిక వర్గం నేతల ఫిర్యాదులు వెరసి బుర్రా మధుసూదన్ యాదవ్ని నియోజకవర్గం మార్పుకి కారణమయ్యారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదుతో బుర్రా మధుసూదన్ యాదవ్ని నియోజకవర్గం నుండి తప్పించి వెలిగండ్ల మండలం జెడ్పీటీసీగా ఉన్న దద్దల నారాయణ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెర మీదకు తీసుకువచ్చారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న గ్రూప్ తగాదాలను తెలివిగా సొంతం చేసుకున్నాడు టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. గ్రామాన్ని గడప గడపకు తిరుగుతూ ప్రజల మన్ననలు పొందాడు. టీడీపీ ఎన్నికల సభలు కూడా కనిగిరి నుండి స్టార్ట్ చేసి ఎన్నికల సమరశంఖం పూరించాడు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటును కూడా కనిగిరి నుండే మొదలు పెట్టాడని చెప్పవచ్చు. ఇక్కడ నెగిటివ్ అంశాలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలనే నమ్ముకుని రాజకీయాలు చేయడం, తన కోటరి వాళ్లకే పనులు ఇస్తూ వాళ్ల మాటే వేదంగా ఉండటంతో ఉక్కు నరసింహారెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడనే టాక్ కూడా నియోజకవర్గంలో వినిపిస్తుంది. ఇక పాజిటివ్ అంశాలు గమనిస్తే నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉండడం, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండడం, పార్టీలో అంతర్గత విభేదాలు లేకుండా నియోజకవర్గం స్థాయిలో టీడీపీకి చెప్పుకోదగ్గ నాయకుడు లేకపోవడం ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి కలిసొచ్చే అంశాలు.